హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అయితే ఒక ఆక్వాకల్చర్ దాని మీదకి కంప్లైంట్కి అయితే వచ్చామన్నమాట. ఆక్వాకల్చర్ అంటే రొయ్యల చెరువులు అనమాట. ఇక్కడ ఏంటంటే జనరేటర్స్ వచ్చేసి 125 kV జనరేటర్ అనమాట. దీని కంప్లైంట్ వచ్చేసి కస్టమర్ చెప్పింది ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఆగిపోతుందని చెప్పాడు. అసలు కంప్లైంట్ ఏంటని చెప్పేసి వచ్చి చూద్దాం వచ్చాం. ఒకసారి ఇంజిన్ ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే అది అసలు ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక కంట్రోల్లోనే మనకి చూపించి ఆగుద్ది అనమాట. కంట్రోల్లోని ఈ కంప్లైంట్ ఏంటో కూడా మీకు అంతా చూపిస్తాను. ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. ఇంజిన్ అయితే ఆన్ అయిందనమాట. ఇంజిన్ అంతా బాగానే తిరుగుతుంది. ఇది ఇంజిన్ కంప్లైంట్ అయితే కాదు, ఇది లాస్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ అని వచ్చింది. లాస్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ అంటే వోల్టేజ్ రావట్లేదని, అంటే కరెంట్ రావట్లేదు అని అర్థం. సార్ ఆల్టర్నేట్గా ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఉందంటే చూద్దాం ఒకసారి. ఈ ఆల్టర్నేట్ వచ్చేసి స్టాంఫోర్డ్ ఆల్టర్నేట్ అనమాట. స్టాంఫోర్డ్ అంటే మంచి బ్రాండ్ అనమాట. పవర్ బాగుంటుంది. సరే, ఈ ఆల్టర్నేట్ ఆల్రెడీ ప్లేట్ అయ్యి ఓపెన్ చేసి ఇప్పుడే చెక్ చేసాం అనమాట. వైరింగ్ అయితే ఎక్కడ షార్ట్ అవ్వడం కానీ ఎక్కడ మెల్ట్ అవ్వడం కానీ అంత లేదు, అంత నీట్గానే ఉంది. అయితే ఇప్పుడు ఏవిఆర్ గార్డ్ కూడా మనం మార్చి చూసాం అనమాట. అంటే వోల్టేజ్ ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినా ఏవిఆర్ గార్డ్ ఏమైనా కంప్లైంట్ ఉన్నా కూడా చూసుకోవాలి. అది కూడా ఆల్రెడీ మార్చినా కూడా వోల్టేజ్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి బాడీకి ప్లేట్లు ఉంటాయి అనమాట. అంటే లోపల వైండింగ్ గట్టా చూడడానికి ఆ ప్లేట్ ఇది అనమాట. ఈ ప్లేట్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అసలు లోపల వైండింగ్ కానీ డైవర్ట్స్ కానీ ఏమైనా కంప్లైంట్ ఉన్నాయి ఏంటని చూద్దాం. ఒకసారి ఇప్పుతున్నాను చూడండి. లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటో అంత మీకు తెలుస్తుంది అనమాట. ఇది వీడియో కూడా నేనే తీస్తున్నాను, అందుకే తీయడం వల్ల ఒక చేత్తో చేయాల్సి వస్తుంది. కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నా కూడా కొంచెం అలా జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో మీకు చూపించాలని గురించి. అందుకే ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం అలా ఇబ్బంది అవుతుంది. అందుకే సౌండ్స్ గట్టా ఇంకా ఓపెన్ చేస్తున్నాను. ప్లేట్ అయితే ఓపెన్ చేస్తాను, కానీ వైండింగ్ చూసారా మొత్తం బ్లాస్ట్ అయ్యింది. కాలిపోతే జస్ట్ బ్లాక్ కింద ఉంటుంది. బ్లాస్ట్ అయిన వల్ల కాపర్ కూడా కరిగిపోయింది. ఇది అసలు ఎందుకు కరిగింది ఏంటో, అసలు ఎందుకు షార్ట్ అయింది ఏంటో అంతా మీకు అంతా వేరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు ఆల్టర్నేట్ కూడా ఓపెన్ చేయాలి కదా. మొత్తం అయితే కాలిపోయింది కదా, వైర్ షాప్ కావాలి ఇది ఓపెన్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.